ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా భారీగా కిందకి పడిపోయిన పరిస్థితి నెలకొంది. కేజీ రూపాయిన్నర నుంచి రూపాయికి పడిపోతే రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్కి తీసుకొచ్చి ఆ రూపాయిన్నరకు కూడా కొనుగోలు లేకపోవడంతో టమాటాలు ఏం చేసుకోవాలి అనే విధంగా పరిస్థితి తయారైందంటూ కాకినాడ జిల్లాకు సంబంధించి తుని పరిసర ప్రాంతాలు అంటే దాదాపు 40 గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చి అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మార్కెట్లు జిల్లాలో తునిలో కూడా అనేక మంది అమ్ముతారని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం అయితే మాత్రం డొంకాడ సమీప హెచ్కొత్తూరు, గొడిచెర్లో సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు టమాటాలు తీసుకొచ్చారు. 70 కేజీలు బరువు గల 2 ట్రేలు అంటే దాదాపుగా 70 నుంచి 80 కేజీలు ఉంటాయని, ఈ 2 ట్రేలు 150 కేజీల బరువు గల ఇవి 150కే అందిస్తాం, అయినా సరే కొనేవారు లేరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మార్కెట్ అంతా కూడా వేలాది కేజీల టమాటా ట్రేలతో నిండిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఒక్కసారిగా మరీ అంతలా పడిపోవడంతో కనీసం పెట్టుబడి కాదు కదా, తోటల్లోంచి తీసుకువచ్చి మార్కెట్లో అమ్మడానికి కూడా గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా ఇంతలాంటి పరిస్థితి వస్తుంది, కానీ మరీ ఇంతలా పడిపోయిన దాఖలు గతంలో లేవంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూపాయిన్నర నుంచి రూపాయికి పడిపోయిన వైనం అయితే మాత్రం కాకినాడ జిల్లాలో టమాటా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అవి కూడా ఎవరు పట్టుకెళ్ళలేదు. మీరు కోసారు పూలనే వస్తుందా? అటు 30 కోసిన వాళ్ళకి కేజీకి 20 రూపాయలు, వాళ్ళకి 50 రూపాయలు అయిపోతుంది. టమాటాలో మాకు మార్కెట్ లో పడి ధర ఎంత అండి? ఇప్పుడు 2 ట్రైలు కలిపి 150, 100 కొట్టేస్తున్నామండి. మాకు అంతా కలిపి టమాటా ఎంత పడుతుందంటే కేజీ రూపాయిన్నర, లేక గట్టిగా పడితే 2 రూపాయలు, అంతకు మించి ఎక్కువ పర్లేదు. కోయడానికి మించులో 30-40 రూపాయలు అయిపోతుంది అక్కడ కూలీలకి ఇచ్చి డబ్బులకి ప్లేట్కి. మాకు పడిది ఇక్కడ ఆటో తేడానికి 30 రూపాయలు తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు. మాకు ట్రై 50 రూపాయలు కూడా అమ్మట్లేదు. మేము పెట్టిన పెట్టుబడులు చూస్తే వేలల్లో ఉన్నాయి. మాకు టమాటా చూస్తే కోయడానికి కోద్దామంటే ఇక్కడ మార్కెట్ లో తెచ్చి అమ్ముదామంటే తీసుకునే వాళ్ళు ఎవరు లేనే లేరు. టమాటాలు అన్ని మార్కెట్ నుండి అలాగే ఉన్నాయి. ఇంకా తోటలో ఇంచుమించులో 50 ఎకరాలు 100 ఎకరాల దాకా తోటలో కొయ్యడం మానేసి అలా ఉండిపోయింది. ఇక్కడ కొన్ని ఊళ్ళు లేక ఇక్కడ అమ్మడానికి మాకు గిట్టుబాటు ధర లేక కోస్తే ఒక తెచ్చినా సరే కూలి పని కాక ఆ పెట్టిన పెట్టుబడి కూడా రాక, మేము ఆటో డబ్బులు కూడా రాక కొయ్యలేక ఇంకా తోటలోనే వదిలేస్తాం.